విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మిక్కీ వైరస్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సౌరభ్ వర్మ. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. మనీష్ పాల్, ఎలియవ్రమ్, మనీష్ చౌదరి, వరుణ్ బడోలా, పూజా గుప్తా, నితీష్ పాండే వంటి వారు ఎందరో. 25 October 2013 రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ గా అంతంత మాత్రం ఆడినా గానీ జనాల్లోకి స్లో పాయిజన్ లా ఎక్కేసింది. ఈ సినిమాలో మొత్తానికి 6 పాటలున్నాయి. మిక్కీ వైరస్ టైటిల్ ట్రాక్ ఆంకో హీ ఆంకో నే అనే సాంగ్ ఒకటి, అండ్ అంతేకాకుండా ప్యార్ చైనా కా మాల్ హే అని చెప్పేసి ఇంకో సాంగ్ కూడా ఉంటది. డెఫినెట్ గా వినేసే పాటలన్నీ కూడా. అండ్ వెల్, సినిమా విషయానికి వస్తే ఢిల్లీలో ఒక 2 హ్యాకర్స్ మర్డర్ అయి ఉంటారు. ఢిల్లీ పోలీస్ అయితే సస్పెక్ట్ చేస్తారు దట్ ద కేస్ రివాల్వ్స్ అరౌండ్ హ్యాకింగ్ ఓన్లీ అని. అయితే వాళ్ళు కూడా ఒక హ్యాకర్ ని వెతకడం మొదలు పెడతారు సో దాట్ వాళ్ళ కేస్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అయితే ద హెడ్ ఆఫ్ ద పోలీస్ టీమ్ ఏసీపీ సిద్ధాంత్ అండ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బల్లా మిక్కీ అరోరా గురించి తెలుసుకుంటారు. అతను ఒక లేజీ బట్ స్మార్ట్ హ్యాకర్ అన్నమాట. తనైతే ఒక గ్రాసరీ స్టోర్ రన్ చేసుకుంటూ ఉంటాడు పగలంతా అండ్ క్రియేట్స్ వైరసెస్ ఫర్ యాంటీ వైరస్ కంపెనీస్ అట్ నైట్. అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి. టామ్ బాయ్ అయినటువంటి షాలు, ముద్దుగా చట్నీ తన పేరు. తర్వాత మన్జోత్ గిల్, తనని ఫ్లాపీ అని పిలుస్తారు. పల్విందర్, తనని పంచో అని పిలుస్తారు. అండ్ ఒక ప్రొఫెసర్ హూ అసెస్ దెమ్ ఇన్ ఆల్ ఆడ్ జాబ్స్. అయితే ఏసీపీ సిద్ధాంత్ వీళ్ళందరినీ హైర్ చేసుకుంటారు ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయడానికి. అది కూడా సైబర్ క్రిమినల్స్ అయినటువంటి బరం గ్యాంగ్ అని చెప్పేసి ఉంటారన్నమాట. వాళ్ళని పట్టుకోవడానికి. మీన్ వైల్ మిక్కీ కామియానితో ప్రేమలో పడిపోతాడు. ఈమెయితే ఎక్స్కాలిబర్ సెక్యూరిటీస్ లో ఎంప్లాయీ. ఒక రోజు కామియాని అనుకోకుండా మిస్టేక్ గా లార్జ్ అమౌంట్ తనకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట ఫ్రమ్ క్లయింట్స్ అకౌంట్. కానీ కంపెనీకి తెలిస్తే తన్ని తీసేస్తారని చెప్పేసి మిక్కీ కంపెనీ వెబ్సైట్ ను రివర్స్ ట్రాన్సాక్షన్ చేసి హ్యాక్ చేస్తారు. ఓన్లీ టు నో నెక్స్ట్ డే మార్నింగ్ దట్ అన్నోయింగ్లీ దుబాయ్ బేస్డ్ డాన్ అయినటువంటి అన్వర్ రాజా నుంచి 1 బిలియన్ తిను దొంగతనం చేశారని అండ్ ఆల్సో కామియానిని చంపేశారని కూడా తెలుస్తుంది. ఈ 2 క్రైమ్స్ కి తనే కారణమేమో అని భయపడిపోయి మిక్కీ తన ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అడుగుతాడు. కానీ అసలు రియల్ కల్ప్రిట్ ఎవరు అని చెప్పేసి మిక్కీ ఎలా అయినా ట్రేస్ చేయాలనుకుంటాడు. And he finds out that ACP Siddhant is the mastermind. ఎక్కడైతే కామియానిని ఫోర్స్ చేసి తని బ్లఫ్ చేయడానికి ఉంచాడో అని. ఇది తెలుసుకున్న మిక్కీ సిద్ధాంత్ ని ఏం చేస్తాడు? సిద్ధాంత్ అంత ఈజీగా దొరికిపోయే మనిషా? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా మిక్కీ వైరస్. రేడియో సిటీ పాడ్కాస్ట్.